ప్రభునామన చేరి వచ్చిన మీకు అందరికి కూడా మధువా మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. ఇవాళ పాఠ్యాంశం కీర్తనలో 119 అధ్యాయం 60వ వచనం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు జాగు చేయక త్వరపడితిని. ఇందులో మనం తీసుకునే అంశం ఏంటంటే ఆజ్ఞలను అనుసరించుటకు త్వరపడాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని మన దీనిలో నిర్మకాండంలో 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కూడా మనం అనుసరించాలి. ధర్మశాస్త్ర ప్రకారం 10 ఆజ్ఞలు అనుసరించి నడవాలి. ఈ కృపాయుగంలో కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే దేవుడు ఇచ్చిన 2 ఆజ్ఞలు ఉన్నాయి. అది గ్రేట్ కమిషన్ అని చెప్పారు. 2 ఆజ్ఞలు. ఒకటి పూర్ణ హృదయంతో, పూర్వబలంతో, పూర్ణ ఆత్మతో దేవుడైన యెహోవాను ప్రేమించము. రెండోది నువ్వు నీ పొరుగువారు ప్రేమించడం అనేది కొత్త నిబంధన కృపాయుగంలో దేవుడు ఇచ్చినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి అవి ఆజ్ఞలు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ దీనిలో నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను జాగు చేయక త్వరపడితిని. ఆ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం అనుసరించటగా త్వరపడాలి. అంతేగాని మనం ఏదో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కుదరదు. ఇక్కడ పనిలో జాగు చేయవాడు సామెతలు 18:9 ఏమంటాడంటే పనిలో జాగు చేయవాడు నష్టము చేయడానికి సోదరుడు. అందుకని మన ఏ పనిలో కూడా జాగు పనికిరాదు. జాగు చేయటం అంటే నష్టపరచడమే దాదాపుగా. సమయానికి పని కాదు, కాలం ఎక్కువ దీనిలో ఎఫెసీలు రాసిన పత్రిక 5:15 ఏం చెబుతుందంటే సమయము ఎఫెసీలు రాసిన పత్రిక 5:15లో ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తారంటే 15వ వచనంలో దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకున్నాం. దినాలు చెడ్డ దినాలు ఉన్నాయి కాబట్టి సమయం పోనీక మనం ఏం చేయాలి? దినాలు సద్వినియోగపరచుకోవాలి. సమయం పోనకూడదు. ఏ పనిలోనైనా ఇచ్చిన సమయంలో స్టిచ్చింగ్ టైం సేవ్స్ ఉన్నాయని ఏ పని ఏ సమయంలో చేయాల్సి ఉంటే ఆ సమయంలో చేయాలి. బహుశా మరి ఇవాళ మనం చేయాలనుకున్న పని ఇవాళ చేసేయాలి. రేపు చేయాలనుకున్న పని ఇవాళ చేసేయాలి. ఇవాళ చేసుకున్న పని ఇప్పుడే పూర్తి చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకేంటంటే రేపు ఇంకో సందర్భంలో ఇంకో పని ఏదో దీనికంటే కొంచెం ఇబ్బందికరమైన తొందరగా చేయాల్సిన పని ఉంటే అది ఇది 2 ఓవర్లాప్ అవుతాయి. కాబట్టి ఆ పని ఈ పని చేయడానికి కూడా సమయం కుదరదు. అందుకని ఏంటంటే ఎప్పుడు పని అప్పుడే మనం పూర్తి చేసుకోవాలి. తర్వాత రోమిలు రాసిన పత్రిక 12 అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్తారంటే ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఆసక్తి విషయంలో మన మాందులు కాదు. ఏదైనా సరే ప్రభు పరిచర్యలో, ప్రభు సేవలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి శ్రద్ధగా పనిచేయగలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఆత్మీయందు తీవ్రత కలిగి ఉండాలి. తీవ్రత కలిగి ప్రభు సేవ చేసి ఉండాలి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే సామెతలు 29వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్తారంటే ఇక్కడ ఆజ్ఞలు అనుసరించి త్వరపడమన్నాడు. దేవోక్తి లేకపోతే ఏంటంటే మనిషి కట్టడి లేకుండా పాడైపోతాడు. దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటే ఆజ్ఞలు బట్టి నడుచుకుంటాడు కాబట్టి ఒక క్రమమైన పద్ధతిలో డిసిప్లిన్డ్గా ఉంటాడు. అది లేకపోతే దేవోక్తి లేకపోతే మనుషుల్లో కట్టడి అనేటువంటిది ఉండదు. కట్టడి అంటే ఆజ్ఞలను మనల్ని కట్టడి చేయడానికే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మన ప్రవర్తన క్రమపరచడానికే. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు రీతిలో నడవటానికి కాదు. తర్వాత ఈ సామెతలు 10:14లో ఇక్కడ మనం ఏంటంటే జాగు చేయకూడదు. అంటే బద్ధకంగా పనిచేయవాడు ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు. ఆసక్తిగా పనిచేయవాడు శ్రద్ధగా పనిచేయడం ఐశ్వర్యవంతుడు అవుతాడని మన సామెతలు ఒక మాట చెప్తాడు. బద్ధకంగా పరిచేయడు దరిద్రుడు. బద్ధకంగా అంటే ఏంటంటే ఉతక మీద తలుపు తిరిగినట్లుగా ఈ మంచం మీద డొర్లాడుతుంటాడు సోమరిపోతు. అందుకని సోమరితనం పనికిరాదు. ఏదైనా పని ఉన్నప్పుడు ఆ పని పూర్తి చేసుకొని రెస్ట్ తీసుకో. అంతవరకే కానీ కొత్త పని అవతలు పెట్టుకొని నువ్వు పడుకొని నిద్రపోతానంటే కుదరదు. బద్దకిస్తానంటే అంతకన్నా కుదరదు. తర్వాత ప్రాధాన్యతను బట్టి త్వరపడవలసిన విషయాల్లో త్వరపడాలి. త్వరపడకూడని వాటి విషయాల్లో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకూడదు. అందువలన ప్రాధాన్యత క్రమాన్ని పాటించాలి మనం. ఈ త్వరపడవలసిన అంశాలు ఇందులో మనకేంటంటే ఏ విషయంలో మనం త్వరపడాలి, ఏ విషయంలో జాగ్రత్త చేయాలి, ఏ విషయం కొంచెం లేట్ చేయాలి. త్వరపడటం అంటే ఏ పనిలోనైనా మనం త్వరపడి ఆ పనులు సకాలంలో స్టిచ్చింగ్ టైం సేవ్స్ అయినందుకే సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలి. అందువల్ల యెషయా 5వ అధ్యాయం 26-27 ఏమంటాడంటే త్వరపడవలసిన అంశాల్లో భాగంగా ఆయన దూరముగానున్న జనములను పిలిపించుటకు ధ్వజమునెత్తును. భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏలకొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుతున్నారు.
త్వరపడి వేగంగా వచ్చున్నారు. దీనిలో ఇక్కడ సందర్భం ఏంటంటే ఈయన ప్రభు ఏం చేశాడంటే ఇది ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తాడంటే, ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో 6వ అధ్యాయం 5-6 వచనాలు ఏం చెప్తాడంటే, నరుడు చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. మొట్టమొదటిలో ప్రభు సృష్టించిన తర్వాత భూమి మీద సంతానాన్ని అభివృద్ధిపరిచాడు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ మాట చెబుతాడు, వాళ్ళ పనులు ఎట్లా ఉన్నాయంటే, నరులు చెడుతాను భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడు చెడ్డదని దేవుడు గుర్తించాడు. అందువల్ల ఏం చేశాడంటే తాను నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది తన హృదయంలో నొచ్చుకాను. అది నొచ్చుకొని ఏం చేస్తానంటే వీళ్ళని ఇది కంప్లీట్గా చేయాలని చెప్పి జలప్రళయం ద్వారా వాళ్ళు మొత్తాన్ని లయపరిచేస్తాడు. ఆ తర్వాత ఇక్కడ సందర్భం ఏంటంటే వాళ్ళ ప్రవర్తన ఈ ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ జనాంగాన్ని అంతటిని కూడా మనకి ఇక్కడ పాలితేనులు ప్రపంచ దేశంలో తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ ప్రవర్తనలో మార్పు రాల. దేవుడు చేసిన మహిమల్ని వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి బానిసలో ఉన్న ఇజ్రాయెల్ జనాంగాన్ని అంతనే ఐగుప్తుకి నడిపించడానికి మోషే నాయకత్వంలో ఆయన నడిపించాడు. వీళ్ళు ఏం చేశారు, వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఎర్ర సముద్రం దాటినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. 2 పాయలుగా చీల్చాడు, బయలుదేరి బయట వచ్చారు. సముద్రం దాటి అవతలికి వచ్చారు. కొద్ది దూరం వచ్చిన తర్వాత మారాలో అక్కడ ఏమవుద్దంటే ఆ చెరువు వాళ్ళు చాలా దూరం నడిచి వస్తారు. దప్పిక ఎత్తి నీళ్ళు దావకపోతే అక్కడ ఏమవుతుందన్నమాట, ఆ చెరువులో నీళ్ళు చేదుగా ఉంటాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ మా చెదుగా ఉన్న నీళ్ళు దేవుడు మధురంగా ఇట్లా దేవుడు ప్రయాణం అంతట్లో కూడా వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, పగల ఎండ దెబ్బను రాత్రి వెన్నెల దెబ్బ తగ్గ పగలేమన్న మేఘస్తంభాన్ని రాత్రిపూట అగ్నిస్తంభాన్ని ఉంచి నడిపిస్తాడు. అంత చేసినా కూడా వీళ్ళు దేవుడు చేసిన కార్యాలని గుర్తులేదు, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎప్పటికీ దేవుడు వాళ్ళకు దీని గురించి సణుకుతూనే ఉన్నారు. అందుకని దేవుడు కోపం వస్తుంది. ఆ కోపం వచ్చి అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళని మొత్తం మీద ఇద్దరు మార్గ మధ్యలో పోయిన వాళ్ళు పోతారు, పోగా మిగతా వాళ్ళు ఏం జారుతారు పాలుతేనలు ప్రవేశించే దేశానికి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ప్రవర్తనలో సరిలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే కొంత పక్కన వాళ్ళతో పాటుగా విగ్రహారాధనలో దేవుడికి విగ్రహారాధన అంటే చాలా కోపం. అందువల్ల వీళ్ళని ఏం చేశాడంటే మరొకసారి బబులోను చెరకు అప్పగించాడు. బబులోను చెరకు అప్పగించిన తర్వాత బబులోను చెరకు 3 సార్లుగా వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తిరిగి రావడానికి ఇక్కడ ఆ సందర్భంలో ఇక్కడ మాట వస్తుంది. ఆయన దూరంగా ఉన్న జనములను పిలుచుటకును ధ్వజమునెత్తెను, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలకొట్టును, అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుతున్నారు. అప్పుడు అక్కడ ఏం చేస్తాడు, కోరేష్ కాలంలో ఏం చేస్తాడు, కోరేష్ వీళ్ళకి తిరిగి వెళ్ళటానికి అవకాశం ఇస్తాడు. అప్పుడు మూడు గ్రూపులుగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ 3 గ్రూపులుగా వస్తారు. అప్పుడు ఆ సందర్భంలో ఉపయోగించినటువంటి మాట త్వరగా వచ్చున్నారు. ఇర్మియా 32-37 ఏం చెబుతాడంటే, ఇర్మియా 32-37 ఏమంటాడంటే, 32 అధ్యాయం 37 వచనం, 32 అధ్యాయం 37 వచనంలో, ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నింటిలో నుండి వారిని సమకూర్చి స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేతను. దేవుడు ఎంత గొప్పవాడంటే, అంత కనికర సంపన్నుడంటే, వాళ్ళని ఏమన్నా కోపగించాడు, బబులోను చెరకు అప్పగించాడు. మళ్ళీ తర్వాత ఏమన్నా ఇక్కడ ఈ దీనిలో యెషయా 56:26-27 చెప్తున్నా, ఆయన దూరముగానున్న జనములను పిలిపించుటకు ధ్వజమునెత్తెను, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏలకొట్టును, అదిగో వారు త్వరపడి వచ్చుచున్నారు. అంటే త్వరపడి వచ్చున్నారు. ఇక్కడ దేవుడు ఏం చేశాడు, వాళ్ళ మీద ఆయన చేసిన దీనికి వాళ్ళ మీద జాలి పడతాడు, కనికరపడి ఏం చేస్తాడు, ఇర్మియా 32-37, ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నింటిలో నుండి వారిని సమకూర్చి స్థలమును తిరిగి రప్పించి వారిని నిర్భయంగా నివసింపజేసేదను. వారు నా ప్రజలయందురు, నేను వారికి దేవుడినై ఉందును. వారు నా ప్రజలయందురు, వారికి నేను దేవుడినై ఉందని చెప్తాను. మొట్టమొదటిలో ఈయన ఏం చేశాడంటే, ఈయనకి ఏమని చెప్తాడంటే, నేను అబ్రహాం దేవుణ్ణి, ఇసాక్ దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటాడు. అబ్రహాంతో చేసిన నిబంధన చొప్పున ఇజ్రాయెల్కి అక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ సంతానాన్ని, ఇజ్రాయెల్ జనాంగాన్ని కాపాడుతూ వస్తాడు. ఇజ్రాయెల్ జనాంగం అంటే యాకోబు సంతానమే. యాకోబు ఎంతమంది సంతానం? 12 మంది గోత్రికులు, 12 మంది సంతానం, 12 మంది సంతానం 12 గోత్రాలుగా ఏర్పాటు చేయబడతారు.
అక్కడ ఇజ్రాయెల్ అనే పేరు ఎట్లా వస్తుందంటే ఇతను ఒక దగ్గర ఒక స్థలంలో బేతేలు అనే ప్రాంతంలో ఏం చేస్తాడంటే దేవుడితో పోరాడి గెలిచినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే అడుగుతాడు, నీ పేరు ఏంటని అడిగితే అప్పుడు ఏం చెబుతాడంటే నా పేరు యాకోబు అని చెబుతాడు. ఆయన ఎందుకు అడుగుతాడు యాకోబు అని, ఈ పేరు ఎందుకు అడుగుతాడు? ఇక్కడ ఏం చేస్తాడంటే తండ్రి దగ్గర అబద్ధం ఆడతాడు. ఆ తండ్రి దగ్గర ఏం అబద్ధం ఆడతాడంటే వరాలు పొందటం కోసం తండ్రి దగ్గర అబద్ధం. అక్కడ ఏమంటాడంటే ఏషావుని అంటాడు, ఏషావుని అంటాడు. అయితే అక్కడ ఏం చేస్తాడంటే మాట యాకోబులాగా ఉంది, శరీరం చూస్తాను ఏషావులో ఉందని చెప్పి అయినా కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆశీర్వదిస్తాడు. అక్కడ అబద్ధం ఆడాడు. ఇక్కడ ప్రభు దేవుడు కూడా ఇక్కడ అడుగుతాడు, నీ పేరేంటని అడిగితే అప్పుడు ఇక్కడ కరెక్ట్గా అని చెప్తాడు, యాకోబు అని చెప్తాడు, ఏషోబు అని చెప్పడం. ఎందుకంటే దేవుని ఎదుట మనం దాయించడానికి కుదరదు కదా. యాకోబు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు యాకోబు, ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయెల్ అని మారుస్తాడు. ఇజ్రాయెల్గా మరి దేశానికి ప్రజలకి తండ్రిగా ఉంటావని చెప్పి ఇజ్రాయెల్ మారుస్తారు. ఆయన పుత్రులందరినీ 12 మంది కుమారులని ఇజ్రాయెల్ జనాంగంగా అంటే ఈ గోత్రకర్తలుగా మారుస్తాడు. అక్కడ సందర్భం అది. అందుకని భూమి అందరి నుంచి వాళ్ళు విడిపించేస్తాడు. మీకా 2:12 ఏం చెబుతుంటే యాకోబు సంతతి తప్ప మిమ్మల్ని అందరినీ పోగు చేయుటకు ఇజ్రాయేలును శేషించిన వారిని తప్పక సమకూరుస్తాడు. ఇందులో మిగతా యాకోబు సంతతి తప్పక మిమ్మును, యాకోబు సంతతి తప్పకంటే ఇక్కడ ఏం చేస్తాడు, వీళ్ళందరినీ కూడా పోగు చేస్తాడు. పోగు చేయటువంటి వాళ్ళందరినీ పిలిపించి మళ్ళీ ఇక్కడ చెప్పాడు 32:27 చెప్పాడు ఇర్మియాలో, వాళ్ళందరూ పోగు చెప్పి వాళ్ళకి ఇక్కడ నేను నివాసం ఏర్పాటు చేస్తాను, వాళ్ళు నా కుమారులు అయి ఉంటారు, నేను వాళ్ళ తండ్రిని ఉంటాను మాట ఇచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు మీకా 2:12 కూడా ఏమంటే యాకోబు సంతతి తప్పక మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇజ్రాయెల్లో శేషించిన వారిని తప్పక సమకూర్చెదను. అంటే శేషించిన వారిని అంటే కొంతమంది గతించిపోగా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నేను చేరుస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. తర్వాత ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ఇక్కడ ఈయన ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. 10వ అధ్యాయం 2-3 వచనాల్లో గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగలై దోచుకునేవాడే ఉంటాడు. గొర్రెల మార్గంలో ప్రవేశించిన వేరే మార్గం దొంగ దోచుకునేవాడు అవుతాడు. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి అంటే ఆ గొర్రెలను, ఆ దొడ్లో ఉన్న గొర్రెలను కాసేవాడే గొర్రెల కాపరి. అతను ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం విన్ను, అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించను. మరియు అతడు సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతన్ని వెంబడించును. గొర్రెల కాపరి ఎట్టుంటాయంటే గొర్రెలు వెనక నడవడు, గొర్రెలు ముందు నడుస్తాడు, అవి ఏమన్నా ఆయన ఫాలో అవుతాయి. గొర్రెలకు ఉండేటువంటి స్వభావం ఏంటంటే ముందు ఒక గొర్రె ఒక దారిలో నడిస్తే గొర్రెలన్నీ అదే దారిలో నడుస్తాయి. అందుకని ఇక్కడ కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలకు ముందు నడుస్తాడు. అంటే గొర్రెలు ముందు నడుస్తున్నాడంటే కాపరి ఎట్లా పోతే అట్లా ఇవి కూడా నడుచుకుంటూ పోతాయి అన్నమాట. నడుచుకుంటూ అన్ని స్వరము అవి ఎరుగవు కనుక ఇన్ని ఎంత మాత్రం వెంబడింపక వాని వద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయం చెప్తాను. అన్ని స్వరం అంటే కాపరి స్వరం తనకు వాటికి తెలుసు. అందువల్ల కాపరి పిలిస్తే ఎక్కడున్నా కూడా వాడి పేరు పెట్టి పిలిచినప్పుడు కాపరి పిలిస్తే వచ్చేస్తాయంట. వాటికున్నటువంటి స్వభావం అది. కాపరి యొక్క స్వరాన్ని అవి గుర్తించి కాపరి పేరు పెట్టి పిలిచాడు అనుకో, ఫలానా పిలిస్తే అవి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయంట. అయితే కాపరి కాని వాడు పేరు పెట్టి పిలిచినా లేకపోతే ఎట్లా పిలిచినా కూడా వాడికి రావు. కాబట్టి ఏ స్వరంతో ఎట్లా పిలుస్తాడు అనేటువంటిది వాడికి ఒక అవగాహన ఉంటుంది. అందువల్ల పిలవగానే అవి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే దేవుడికి వాళ్ళ పిల్లల స్వరం తెలుసు. వాళ్ళ పిల్లలు నేను వారికి తండ్రిని అయిందును వాళ్ళ కుమారులై ఉన్నారనుక కాబట్టి వీళ్ళందరినీ ఒక దగ్గర పూజ చేయడం కోసం ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళని ఇక్కడ పిలుచుకుంటాడని చెప్పి యెషయా గ్రంథంలో మనకు చెప్తున్నాడు. అదిగో నేను ధ్వజమునెత్తుచున్నాను, భూమి అంతం నుండి వారిని రప్పించుటకు ఈల కొట్టును, అదిగో వారు త్వరపడి వేగంగా వస్తున్నారు. కాబట్టి ఇక్కడ గొర్రెల కంటే ఇంకోటి మాట ఏంటంటే గొర్రెలు పో ద్వారము నేనే,
నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు, మేత మేయచ్చు ఉండను. ఇక్కడ 10వ వచనంలో ఏం చెప్తా అంటే, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిత్యముగా చెప్తున్నాను. ఇక్కడ పిలిచిన ఉద్దేశం ఏంటి? వాళ్ళకి జీవం కలగటానికి, సమృద్ధిగా జీవం కలగటానికి ఇజ్రాయెల్ జనాంగం, శేషించిన జనాంగాన్ని అంతా కూడా వీళ్ళు పిలుచుకుంటాడు. పిలుచుకుంటాడు. వాళ్ళు ఏం చేస్తారు? త్వరపడి వాళ్ళ స్వరం గొర్రెలు యజమాని స్వరం, కాపర స్వరం గొర్రెలు వెంటే కదా. ఆయన పిలిచినప్పుడు వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటా వచ్చేస్తారు, త్వరపడి వచ్చేస్తుంటారు. తర్వాత దీనిలో పరమగీతాలు 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. పరమగీతాలు 2వ అధ్యాయం 4వ వచనం. పరమగీతాలు 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 4వ వచనంలో, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఈ పరమగీతాల్లో జనరల్గా మనం ఏంటంటే, పరమగీతాలు అనేటువంటిది ప్రేమ, ఒక దేవునికి సంఘానికి మధ్య ఉన్నటువంటి ప్రేమను వెల్లడిపరుస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ దీన్ని చదివేటప్పుడు సంఘానికి దేవునికి మధ్య ప్రేమను దృష్టిలో పెట్టుకునే చదవాలి, కానీ దాన్ని వేరే విధంగా చదవటానికి వీల్లేదు. ఇక్కడ ఏముంటుందంటే, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. విందుశాల కంటే ద్రాక్షారసం తీసుకోవడానికి, విందు జరిగేటువంటి ప్రదేశం విందుశాల, దానిలో ద్రాక్షారసం తాడు తీసుకెళ్ళాడు. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. నా మీద ప్రేమను ధ్వజంగా ఎత్తాడు. దేవుని యొక్క ఈ ప్రేమ ఎట్లా ఉంటుందంటే గొప్పది. ఆయన ప్రేమను ఏమంటారంటే అగాపే ప్రేమ అంటారు. ఆయన ప్రేమకి హద్దులు లేవు, ఆయన ప్రేమకి షరతులు లేవు. ఆయన ప్రేమ అంతటి గొప్ప ప్రేమ అనమాట. అగాపే ప్రేమ అంటాం. మామూలుగా మనుషులకు ఉండేటువంటి ప్రేమ వేరు, మనుషులకు ఉండేటువంటి ప్రేమ తాత్కాలికంగా ఉంటుంది. అంటే ఆ సమయాన్ని బట్టి వాళ్ళ ప్రేమ కనపరుస్తారు, కానీ దేవుని యొక్క ప్రేమ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఒకటిగానే ఉంటుంది ఆయన ప్రేమ ఆయన బిడ్డల పట్ల. తర్వాత ఇక్కడ విందుశాలకు దీనిలో 3వ వచనంలో ఏం చెప్తాడంటే, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయిను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. 3వ వచనంలో, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు ఎట్లున్నాడు. ఆయన గురించి వర్ణన చేస్తుంది. పురుషుల్లో నా ప్రియుడు ఎట్లున్నాడు. భరితనై నేను అతన్ని నీడను కూర్చొట్టిని, అతని ఫలము నాకు జీవహకు మధురముగా ఉన్నది. దీనిలో 10 నుంచి 10వ వచనంలో ఏం చెప్తారో చూద్దాం. 10వ వచనంలో ఆయన గురించి ఎట్లా వర్ణించుద్దో చూద్దాం. 10వ వచనం, ఇప్పుడు నా ప్రియుడితో మాట్లాడుచున్నాను, ఉమ్ముడు అయిపోయి 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తాడు? అతని గురించి వర్ణిస్తుంది. ఎవరు? నా ప్రియుడు అని చెప్పింది కదా ఇందాక 3వ వచనంలో. ప్రియుడిని గురించి ఏమన్నా, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మంది పురుషులు అతన్ని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలకు పక్షముల వలె కృష్ణవర్ణములను అవి నొక్కులుగా కనపడుతున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనపడుతున్నవి. అవి పాలతో కడగబడినట్లున్నవి. అవి చక్కగా దాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కుళ్ళు పరిమళ పుష్పస్థానములను సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మములు వంటివి, ద్రవ రూపక జటమాంసి వలెవి పరిమళించున్నవి. ఇతను అతన్ని ఏం చేస్తాడంటే నా రత్నవర్ణుడు అని చెప్పుద్దిగా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తా, అతని గురించి పిలిచాడు. దీనిలో 2వ అధ్యాయంలో ఏం చేశాడంటే, 2వ అధ్యాయంలో 2-3 వచనాల్లో, 2వ అధ్యాయం 3-4 వచనాల్లో 4 వచనం, అతను నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజించాడు. ఆయన ప్రేమ ధ్వజి అతని మీద ఆవిడకి ఉందని ప్రేమను బట్టి అతన్ని ఎక్కడ విందుశాలకు తోడుకొని పోయాడు. అందులో అతను ఏం చెప్తుంది ఇక్కడ 2వ వచనంలో, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లా ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆయన గురించి ప్రియుడు కదా, ప్రియుడి గురించి గొప్ప చెప్పుకుంటుంది. ఆనందభరితున్నాయి, నేను అతన్ని నీడను కూర్చుంటిని, అతని ఫలము నాకు జీవహకు మధురంగా ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి నాకు ఈ ఆతిథ్యం మధురంగా ఉందని చెప్తాడు. ఆయన గురించి 5:10లో వర్ణిస్తుంది.
ఇప్పుడు చదువుకున్నాగా 5 పరిలో వివరిస్తుంది. తర్వాత ఈ కీర్తనలో 60వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తాడంటే, సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకు నీ యందు బహుభక్తి గల వారిని నీ ఒక ధ్వజముగా ఎత్తి ఉన్నావు. సత్యమునందు సత్యమును నిమిత్తము ఎత్తిపట్టుటకు, సత్యం ఎత్తు అంటే ఆయన వాక్యమే సత్యం, ఆయనే సత్యం. దీనిలో ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం ఏం చెప్తుంటే, ఆదియందు వాక్యముడను, వాక్యం దేవుని యొద్దను, వాక్యం దేవుడేను. అయితే చెప్తూ 14వ వచనంలో ఏం చెప్తుంటే, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. అంటే వాక్యమే సత్యం, ఆయనే సత్యం, ఆయన వాక్యమే సత్యం. ఆ మాట ఆయన నోటి నుంచి వచ్చిందే కాబట్టి అది సత్యం. తర్వాత ఇక్కడ ఏంటంటే, నీ సత్యమును నిమిత్తము ఎత్తిపట్టుటకు నీ యందు భయభక్తులు గల వారిని నీకు ఒక ధ్వజముగా ఎత్తి ఉన్నావు. నీవు ధ్వజముగా వాళ్ళని ఎత్తిపట్టి ఉంచావు. తర్వాత ఈ కీర్తనలు 97:10 ఏమంటే, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో ఉండి ఆయన వారిని విడిపించను. కాబట్టి ఆయన భక్తులను కాపాడుతాడు. ఎట్లా కాపాడుతాడు? సత్యము నిమిత్తం ఎత్తిపట్టుకొని నీ యందు భయభక్తుల వారికి నీ ఒక ధ్వజంగా, ఆయన భయభక్తుల వారికి ఆయన సత్యం ఎత్తిపట్టుకోవడానికి, వారిని కాపాడటానికి ఆయన ఎట్లా ఉంటాడంటే ధ్వజంగా ఉన్నాడు. దీనిలో సామెతలు 8:13 ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటాయి. తర్వాత 8:10 సామెతలు 8:13 ఏమంటాడంటే, ఆయన భయభక్తులు కలిగి వారు 8:13 సామెతలు 8:13 ఏమంటాడంటే చూద్దాం ఒక మాట. సామెతలు 8:13 8వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహించుకుంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇది ఎన్నిటి వేళ దేవుడు భయభక్తులు కలిగే ఉంటారు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, జకర్యాలో ఏం చెబుతాయంటే 1వ అధ్యాయం 2-3 వచనంలో, యెహోవా మా పితరుల మీద బహు కోపగించను. జకర్యా 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, జకర్యా 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, యెహోవా మా పితరుల మీద బహుగా కోపగించాను, కాబట్టి నీవు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల. అంటే వీళ్ళని ఏమంటాడు, దేవుడికి ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తే మనకేంటంటే, దీనిలో యెషయా గ్రంథం 23:6 ఏం చెప్తాడంటే, 23:6 ఏమంటాడంటే, ఆయన తట్టు, యెషయా 23:6, ఆయన యెహోవాను అనుకున్న వారంటే వాళ్ళు పూర్ణ శాంతి గల వారుగా చేస్తారని దీనిలో ఒక వాక్యం ఉంది మనకి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, యెహోవా పితరుల మీద బహుగా కోపించాను. ఎవరి పితరుల మీద కోపించాడు? ఇజ్రాయెల్ పితరుల మీద. అంటే వాళ్ళు కొన్ని పితరుల మీద కోపించను కాబట్టి నీవు వారితో ఇట్లను, వాళ్ళ మీద కోపించాడు కాబట్టి వాళ్ళ మీద కోపంతో ఉన్నాడు ఉద్దేశంతో మీరు దూరంగా ఉంటారేమో, అట్లా ఉండకుండా వారితో ఇట్లను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమో, మీరు నా తట్టు తిరిగినట్లా నేను మీ తట్టు తిరుగుదును, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇదే సైన్యముల అధిపతి అయిన వాక్కు. ఇప్పుడు మనం ఆయన తట్టు తిరిగామనుకోండి. ఇక్కడ ఇంకో మాట 4వ వచనంలో ఏం చెప్తాడంటే, మీరు మీ పితరులు వంటి వారై ఉండవద్దు. ఆయన తట్టు తిరగమన్నాడంటే ఆయన చెప్పింది ఏంటంటే, మీ పితరులు వంటి వారే ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలు మాని తిరుగుడని వారికి ప్రకటించినను వాళ్ళు వినకపోయారు. కాబట్టి నా మాట ఆలకించకపోయి, ఇదే మొదట్లో వాళ్ళ దుర్మార్గతను దుష్క్రియలను మాని నా వైపు తిరగల. అందుకని ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, తిరగపోయారు కాబట్టి వాళ్ళు దానికి శిక్ష అనిపించారు, పనిష్మెంట్ అనిపించారు. ఇప్పుడు వీళ్ళకి ఏమంటున్నాడు, శేషించిన జనానికి ఏమన్నా నా వైపు తిరగమని చెప్తున్నాడు. తర్వాత దీనిలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తాడంటే, రోమీయులకు రాసిన పత్రిక ఆయన వాళ్ళని తట్టు తిరగమన్నాడు.
తిరగమన్నప్పుడు వాళ్ళ మీద ప్రేమతోనే తిరగమన్నాడు. కాబట్టి ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువవాడికి మేలు కలుగుటే సమస్తం సరకూడు జరుగునని రోమిలకు రాసిన పత్రిక 8:28 చెప్తాడు. తర్వాత సామెతలు 16:7 ఏం చెప్తాడంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నట్లయితే తన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. కాబట్టి మన ప్రవర్తన ఎట్లాంటే యెహోవాకు ప్రీతికరంగా ఉండాలి. ప్రభువు కొరకు మనం ప్రభువు మన కొరకు శ్రమపడి సిలువ వేయబడి మరణించి తిరిగి లేచాడని నమ్మి త్వరపడి ఆయన ప్రభువుని వద్దకి వెళ్ళాలి. మనకు ప్రభు మన కోసం శ్రమపడి సిలువ వేయబడి మరణించి తిరిగి లేచాడని చెప్పి మనం ఆ విశ్వాసంతో ఏం చేయాలంటే ప్రభువు దగ్గరికి పోతే మనకేదో ఆయన నుంచి లబ్ధి పొందగలనే సాయం పొందగలనేటువంటి మనస్సు మనకు ఉండాలి. దీనిలో హెబ్రీలు రాసిన పత్రిక 11:6 ఏమంటాడంటే, హెబ్రీలు రాసిన పత్రిక 11 6 వచనంలో ఏమంటాడంటే, 11 6 వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేవాడు అనియు మనం నమ్మాలి. తప్పనిసరి అడుగుడి ఇచ్చేదనో తట్టు తీయబడిన వెతుకుడు దొరుకుతున్నాను గొప్పదంటే మనం అడగాలి. మన అవసరతలు బట్టి దేవుడిని అడగాలి. అడిగితే ఆయన తప్పనిసరి ఫలము దయచేవాడని నమ్మాలి. ఫలం ఇస్తాడని నమ్మాలి. మనం నమ్మి ఆయన అడగాలి. మరి దానిలో ఇంకోటి మత్తయి సువార్త 21:22 కూడా 21:22 కూడా ఏం చెప్తాడంటే, అడిగిన వాటిని పొందుకున్నామని కూడా నమ్మాలి. తర్వాత దీనిలోకి వచ్చిన తర్వాత దీనిలో మార్కు సువార్తలో ఇక్కడ వాళ్ళు త్వరపడి పరిగెత్తిన వాళ్ళలో మార్కు సువార్త 10:42-46 వచనాలు ఏం చెప్తాడంటే, ఇక్కడ మనకు ఒక గుడ్డి భిక్షకుడైన భర్తమయ్య కనపడతాడు. ప్రభు దావీదు కుమారుడు పోతున్నాడని తెలుసుకొని ఏం చేస్తాడంటే ఆశపడి ఆయన వల్ల నాకు స్వస్థ కలుగుద్దని ఆశపడి ఆయన పిలవగానే అడుగుతాడు. ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. అప్పుడు దావీదు కుమారుడు ఆయన అడుగుతాడు, దావీదు కుమారుడిని అడుగుతాడు, నాకు స్వస్థను అనుగ్రహించమని. చూడండి 10వ అధ్యాయం మార్కు సువార్త 10వ అధ్యాయం మార్కు సువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 46 నుండి 52 వచనాల్లో 10వ అధ్యాయం మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి ఇక్కడ వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా తీమయి కుమారుడు భర్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండాను. భిక్షకుడు ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలుపెట్టాను. దేవుని వల్ల నాకు స్వస్థత పొందుతాను అనే విశ్వాసంతో నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఆ తర్వాత ఆయన ఊరకుండమని అనేకులు వారిని గద్దించారు. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివారిని పిలిచి ధైర్యం తెచ్చుకొనము, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వారితో చెప్పాను. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున గబక్కన త్వరగా లేచాడు. లేచి యేసు వద్దకు వచ్చాను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగ్గా ఆ గుడ్డివాడు బోధకుడు నాకు దృష్టి కలుగ్గా అని గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనిను. అందుకు యేసుని వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచని చెప్పాను. అతను త్వరపడి ఆయన దగ్గర పోయినందువలన అందుకేమొస్తుంది, గుడ్డి భిక్షకుడికి దృష్టి వచ్చింది. తర్వాత ఇంకో రెండోది ఏంటంటే, ఆదికాండం 18:6 అబ్రహాం గుడారంలో ఉన్నాడు. ఆదికాండం 18:6 ఇక్కడ ఏం చేస్తాడంటే ఇక్కడే త్వరపడతాడు ఈయన కూడా. ఆదికాండం 18:6 అబ్రహాం గుడారంలో ఉన్న ఇక్కడ చిన్న ముందు రెండు వాక్యాలు చదువుకుందాం. అది చదివితే కానీ మనకి క్లారిటీ ఉండదు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరవరంలో అబ్రహాం ఎండవేళ గుడారం ద్వారం నందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడింది. అతడు కన్నులే చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుటి నిలవబడి ఉంటారు. అతడు వారిని చూసి గుడారం వాకిట నుండి వారికి ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టం వరకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసును దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్ళు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి.
కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములు బలపరుచుకున్నది, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగినాను, వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన వాడికి ఆతిథ్యం ఇవ్వాలని ఆశతో త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికలు మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత వాడు వనరుల పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిల్చుండారు. అంటే వారు ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంత ఆశీర్వదిస్తారు. ఎట్లాంటి 18 దీనిలో ఇంకో వచ్చిన అందుకు ఆయన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమైనా ఆశీర్వదిస్తారంటే వారు అతనితో నీ భార్య శారా ఎక్కడ ఉన్నదని అడుగ్గా అతడు అదిగో గుడారంలో ఉన్నదాను. అందుకు ఆయన మీ ఎదుటికి ఈ కాలము నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య శారా ఒక కుమారుని కలుగును చెప్పాను. శారా ఆయన్ను వెనుక నుండి గుడారం ద్వారా వినబడించుండాను. అబ్రహాం శారాయిని బహుకాలం గడిచిన వృద్ధులై ఉండి స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయింది కనుక శారా బలము ఉడిగిన దాన్ని అయి తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకుంటుంది. అప్పుడు అంతటా యెహోవా అబ్రహాంతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలముకు నిర్ణయ కాలము నీ వద్దకు తిరిగి వచ్చినప్పుడు శారా కుమారుని కను. ఇక్కడ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక్కడ దేవుడు ఆతిథ్యం ఇస్తాడు. ఆతిథ్యం విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి, త్వరపడాలి. ఇక్కడ ఈయన త్వరపడ్డాడు, ఆతిథ్యం ఇవ్వటానికి త్వరపడ్డాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ లోకాసువార్త ఈ 19వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనంలో లోకాసువార్త ఇక్కడ జక్కయ్య కనపడతాడు మనకి. లోకాసువార్త 19వ అధ్యాయంలో ఇంకా జక్కయ్య కనపడతాడు. ఇక్కడ జక్కయ్య 3 నుంచి 6 వచనాల్లో యేసు ఎవరైనా చూడగలరు. ఇక్కడ ఏంటంటే యేసు వస్తున్నాడు అని తెలుస్తుంది. ఆయన ఎవరో చూడగలుగుతాడు. పొట్టివాడు అనేది జనాలు గుంపు కూడి ఉండటం వలన చూడలేక అప్పుడు యేసు త్రోవను రానాయన్నాడని కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టుకు ఉంచున్నాడు. అప్పుడు ఆ చోటుకు వచ్చినప్పుడు యేసు ఆ చోటుకు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. త్వరగా దిగాడు. అంతకుముందు జక్కయ్య ఒక పన్నులు వసూలు చేసేటువంటి అతను. దీనిలో మొదట్లో చెబుతాడు, చూద్దాం. జక్కయ్య పన్నులు వసూలు చేసేటువంటి అధికారి అతను, అండ్ బిల్ కలెక్టర్ లాగా పన్నులు కలెక్ట్ చేసేవాడు అనమాట. అందుకని అతనిలో అంతా ఏం చేస్తాడంటే ఈ వాళ్ళ దగ్గర వసూలు చేసేవాడు 1-2 వసూలు చేసి వాళ్ళు అన్యాయం చేసి మోసపూరితంగా సంపాదించాడు. అయితే దేవుడు అతనిలో పశ్చాత్తాపం కలుగు చేశాడు, అతన్ని ఏమైనా మార్చాడు, మనసు మార్చేట్టు చేశాడు. తర్వాత ఇక్కడ త్వరపడవలసిన అంశాల్లో ఇక్కడ ఏబు 31:5-8 చూద్దాం. ఏబు గ్రంథం 31 అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చూద్దాం. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల. అంటే అబద్ధాలు ఆడటానికి మోసం చేయటానికి మనం త్వరపడకూడదు. అంటే త్వరపడకూడనటువంటి అంశాలు. అబద్ధం ఆడటానికి మోసం చేయడానికి ఎప్పుడు కూడా మనం త్వరపడి అడిగేయకూడదు. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచు. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కనులు అనుసరించి నడిచిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దాన్ని వేరోడు భుజించును గాక, నేను నాటిన దాన్ని పెరికివేయబడును గాక. అంటే నేను తప్పు చేసి అబద్ధం ఆడినా మోసం చేసినా కూడా నాది నేను అనుభవించను. అంటే మోసం చేసి సంపాదించిన ధనం తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది, కానీ తర్వాత అది నోట్లో మట్టి పడిపోద్ది అంటాడు. అబద్ధాలాడి పెదాలు నాకు అసహ్యం అంటాడు, కలలాడు నాలుక నాకు అసహ్యం అంటాడు. అబద్ధవాడి సంపాదించిన ధనం అంట పూపిరితో సాటి, దాన్ని కోరుకునేవాడు ప్రాణహాన్ని కోరుకుంటాడు అనేటువంటిది అబద్ధాన్ని గురించే వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి ఇచ్చే సిద్ధపరిచిన జీవితం వాళ్ళకి చెప్తాడు ఇట్లా ఉంటుందని. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ఆదికాండం 27 అధ్యాయం 19 నుంచి 27 వచనాల్లోనేమన్నా యాకోబుని గురించి చెప్తాడు. ఇది ఆదికాండం 29, 16, 27 లాభాన్ని గురించి చెప్తాడు. ఇక్కడ యాకోబు మోసగాడే.
యాకోబు మోసగాడు. ఎట్లా అంటే యాకోబుని ఈ తండ్రి ఏం చేస్తా అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కుమారుని ఏశావుని ఆశీర్వదించాలనే ఉద్దేశంతో ఆయన నువ్వు బయటికి పోయి వేటాడి, అతను వేటాడతాడు, ఇతను గొర్రెలు కాపరి, నువ్వు వేటాడి మంచి పశువుని తీసుకొని వచ్చా నాకు ఆహారం సిద్ధపరిస్తే నేను తిని నేను దీవిస్తానని చెప్తాడు. అయితే అతను ఏం చేస్తాడు, పోయి వచ్చేలోపు ఇక్కడ ఈ మాట రెబకా అంటుంది. రెబకా వీరు ఏం చేస్తాడంటే ఇక్కడ తన యాకోబుని పిలిచి ఆ దొడ్లో ఉన్నట్టు గొర్రెల్లో మంచి గొర్రెలు ధరి సిద్ధం ఆహారం సిద్ధపరిచి ఇతను పెట్టేసేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తాడంటే అడుగుతాడు, ఇక్కడ వచ్చేటప్పుడు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే నీ మాట ఏమన్నా యాకోబులా ఉంది, శరీరం చూస్తేనే ఏశావులో ఉందని చెప్పి అంటాడు. ఇక అంతే మాట్లాడు. ఇక అయితే అతను ఏం చేస్తాడంటే దేవుడు అతను అబ్రహాముని యాకోబుని ఇస్సాకు ఆశీర్వదిస్తాడు. యాకోబుని ఇస్సాకు కుమారులాగా యాకోబు ఏశావులు ఇద్దరు యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడే అతను మోసం చేశాడు. ఇతన్ని అక్కడ లాభాన్ని మోసం చేస్తాడు. మా లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉంటారు, రాహేలు లేయ పెద్ద కూతురు, రాహేల్ చిన్న కూతురు. అక్కడ పోయిన తర్వాత రాహేలు మీద ఇష్టపడతాడు చేసుకోవడానికి. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ అడుగుతాడు, నీ కుమార్తెలో ఒక ఆమెను నేను చేసుకుంటానంటే 7 సంవత్సరాలు సర్వీస్ చేయమంటాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత రాహేల్ని ఇస్తాడని ఆశపడతాడు. కానీ లాభాన్ని ఏమంటాడు, రాహేల్ని ఇవ్వడు, ఏం చేస్తాడు, పెళ్లి చేసేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్ని చూసినప్పుడు లేయ ఉంటుంది. ఏంటంటే జరిగిందంటే మా దీని ప్రకారం సాంప్రదాయం ప్రకారం ముందు పెద్దమ్మాయి పెళ్ళి అయితే తర్వాత 2 అమ్మాయి చేయడానికి వీల్లేదని. సరే అది అయిపోయింది. మరి నాకు రాహేల్ అంటే ఇష్టం కదంటే మరి ఇంకొక 7 సంవత్సరాలు చేయమంటాడు. 7 సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు రాహేల్ చేసుకుంటాడు. అట్టా యాకోబు మోసగాడే లాభాన్ని కూడా మోసం చేశాడు. ఇప్పుడు వారు ఏంటంటే ఇది నేను అనుకోండి ప్రణాళికలో భాగం, దేవుని యొక్క ప్రణాళికలో భాగమే ఇదంతా. తర్వాత ఇంకోటి ఏంటంటే సామెతలు 27 చెప్తా అంటే మోసం చేసే వాళ్ళ గురించి ఏం చేస్తారు, మోసం చేసి సంపాదించిన ఆహారము మనుషులకు ఇంపుగా ఉండను, పిమ్మట వారి నోరుతో మట్టితో నింపబడుతుంది. తర్వాత ఇంకో మాట ఏం చెబుతున్నా, సామెత 28:6 ఏమంటారంటే వంచకుడై ధనం సంపాదించు వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. వంచకుడై ధనం సంపాదించు వానికంటే వారి యథార్థవర్తుడైన దరిద్రుడే వాసి. దరిద్రుడే మంచిగా అవుతాడు. నువ్వు ధనం సంపాదించినంత మాత్రం నీలో నిజం లేదు కదా. నిజం యథార్థవంతుడు అంటే దేవుడు ఘనపరుస్తాడంట. తన దృష్టి తన ఏళ్ళ యథార్థం గల ఉన్న వారి విషయంలో బలపరచడానికి దేవుని యొక్క కందృష్టి లోకమంతా సంచారం చేస్తాడంట. అందువల్ల యథార్థవంతులు అంటే ఆయన ఇష్టపడతాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ఇక్కడ యథార్థంగా ఉండడానికి మనం ఇక్కడ ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి ప్రతి చిన్న విషయం కూడా. తర్వాత సామెతలు 1:16 ఏం చేయాలంటే కీడు చేయవారికై వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు. కీడు చేయడానికి వాళ్ళ పాదాలు పరిగెత్తుంటే దీనిలో రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏమంటాడంటే ప్రతి కీడు ఆలోచన చేయొద్దు, సఖ్యమైతే సమస్త వారితో సమాధానం ఉండు, పగ తీర్చుకోవడం నా పని, నా ఉగ్రతకు అవకాశం ఇచ్చాడు. అయితే మనం ఇంకోరి పట్ల కీడు చేయడానికి మనం త్వరపడి పరిగెత్తకూడదు. అది దేవునికి అప్పగించాలి. యెహోవా ఆయనే చూసుకుంటాడు. తర్వాత ఇక్కడ ఈ సామెతలు ఈ నిర్గమకాండంలో 20:13 చెప్తాడు, నరహత్య చేయకూడదని చెప్తాడు. సామెతలు 33లో నీకు హాని చేయవానితో నిర్నిమిత్తంగా జగడవాడు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తంగా జగడవాడద్దు. తర్వాత ఇంకోటి సామెతలు 7:23లో తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లు. దాని పక్షి ఎట్లా ఉంటుందంటే వాడు వేటగాడు ఏం చేస్తాడంటే అక్కడ విత్తనాలు తోలుతాడు. పక్షి ఏం చేస్తాడంటే ఆ విత్తనాలు ఏరు తినటానికి పరిగెత్తుద్ది. అయితే తనకు వేటగాడు ఉరియొడ్డాడని తెలియదు. తనకి ఆహారం కోసమే త్వరపడి పరిగెత్తుద్ది. అందువల్ల కొన్ని విషయాల్లో త్వరపడటం అనే విషయంలో కొన్ని విషయాలు జాగ్రత్త. నిదానమే ప్రధానం అంటారు. కాబట్టి త్వరపడాల్సిన విషయాలు త్వరపడాలి, త్వరపడిన సందర్భాలు బట్టి త్వరపడాలి, కొన్ని విషయాల్లో త్వరపడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 5:21 ఏం చేయటంటే నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగుడు. దీనిలో 21-22 చెబుతాడు. మత్తయి సువార్త 21-22లో ఏం చెబుతాడంటే మత్తయి సువార్త 5:22 ఏం చెబుతా అంటే 21లోనే ఏమన్నా నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శలకు లోగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే నరహత్య చేయడానికి త్వరపడకూడదు, తొందరపడకూడదు. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోప్పడు వాడు అంటే కొన్ని ప్రాచీన ప్రజలు నిర్నిమిత్తముగా
నిర్నిమిత్తంగా కోపడు ప్రతివాడును విమర్శకులోనవు. తన సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనవు. ద్రోహి అని చెప్పువాడు నగరానికి నరకాగ్నికి లోనవుడు. అందువల్ల ఏంటంటే కొన్ని విషయాలు మనం తొందరపడకూడదు. త్వరపడవలసిన వాటి విషయమే త్వరపడాలి. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి త్వరపడాలి. త్వరపడకూడని వాటి విషయమే త్వరపడకూడదు. అంటే మనం ఏంటి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి నడుచుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడుచు. దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క పాటించిన వాడంట శాపగ్రస్తుడు అవుతాడంట. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించిన వాడు శాపగ్రస్తుడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దాని వెనుకలో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తాను. మమ్మల్ని ఇట్లా ప్రేమించిన ప్రేపర్లో కొన్ని తండ్రి, జీవం గల నాయన, మహిమ తండ్రి, అన్ని విషయంలో ఆధారభూతమైన గొప్ప తండ్రి నాయన, మీరు త్వరపడవలసిన విషయాల గురించి, త్వరపడకూడని విషయాల గురించి సందర్భాలు నాయన మాకు వివరించారు. దీన్ని బట్టి నాయన మేము ఏ విషయంలో తొందరపడాలి, ఏ విషయంలో తొందరపడకూడదు అనేటువంటి దాన్ని బట్టి నాయన వివేచన జ్ఞానము ఆలోచన ఇచ్చింది. కాబట్టి నాయన మేము వెచ్చించి మీరు ఆలోచన చొప్పున మీ చిత్తం చొప్పున నడుచుకోవడానికి సహాయం చేయండి. దీనిలో ఆలోచన నడుచుకో సహాయం చేయండి. మేము మా సబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో మీ నమ్మిక ఉంచి మా ప్రవర్తన అంతరంది మెతకాలను లోబడి ఇష్టానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయమని కొద్ది విన్నపాలు మా ప్రభువు మీ ప్రియకుమారుడిని యేసు పరిస్థితి నమ్మకం వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.